వాక్యాన్ని తెలుసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలము పొందుదురు, వారు పక్షిరాజు వలె చాలా. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య భాగంలో 4 విధములైన ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, నూతన బలం పొందుతారు. రెండవది, పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. మూడవది, అలయక పరుగెత్తుతారు. నాలుగవదిగా సొమసిల్లక నడుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 విధములైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో అనుభవించాలి అంటే ఒకే ఒక పని చేయాలి. ఏమిటి ఆ పని అంటే, యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కొరకు ఎదురు చూడాలి? మాట్లాడాలి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏమిటి? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడటం. ఇందాక సహోదరుడు పాట పాడాడు. ఏ పాట? ఏం పాట అండి? యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం అంటే ఎదురు చూడటం. ఎవరి కొరకు? దేవుని రాజ్యం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, హల్లెలూయా, వారు నూతన బలం పొందుకుంటారంట. వారు పక్షిరాజులాగా పైకి ఎగురుతారట. వారు అలయగా పరుగెత్తుతారట. సమస్యలుగా నడుస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని రాకడ బహు సమీపమై ఉంటున్న దినాల్లో క్రైస్తవులమైన మనం ఉన్నాం. దేవుని రాకడ ఎంత సమీపముగా ఉందంటే, ఆయన గుమ్మము దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వచ్చి ఉన్నాడు? గుమ్మము దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆయన ఒక పిలుపు పిలిస్తే సంఘం అలా వెళ్ళిపోవడమే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదవండి. నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడి ఉన్నవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పద్మాసు ద్వీపములో అపోస్తలుడైన యోహాను పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు తనకు చూపించిన ఒక ప్రత్యక్షత. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, ఇదిగో నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆ తెరవబడిన తలుపు దగ్గర నుంచి ఒక స్వరము వినబడుతుందట. హల్లెలూయా. తలుపు ఎక్కడ ఉంటుంది? తలుపు ఎక్కడ ఉంటుంది? తలుపు ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. గుమ్మానికే తలుపు ఉంటుంది. తలుపు ఎక్కడ ఉంటుందా? తలుపు ఎక్కడ ఉంటుంది? గుమ్మానికే తలుపు ఉంటుంది. తలుపు ఉంది అంటే ఏమున్నట్టు? దర్వాజా ఉంటేనే తలుపు ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు
రాజ్యము వరకు మనం ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందని తెలియపరచడానికి దేవుని లేఖనంలో అనేకమైన సత్యాలు ప్రభు అయిన యేసు క్రీస్తు బ్రతికున్నప్పుడే నా రాకడకు ముందు జరగవలసిన విషయాలన్నీ క్లారిటీగా చెప్పాడు. ఆ మాటలు కూడా కొన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఉన్నప్పుడు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? చాలా శిష్యులు యేసు ప్రభుని ఏమని అడుగుతున్నారంటే, ఆ పైన చెప్తా ఉన్నాడు, దేవాలయంలో 3 రోజులు పట్టుకుని ఇక్కడ మరలా కట్టేస్తాం, రాయి మీద రాయి ఒకటి నిలవదని ఆ పరసంబంధమైన విషయాలన్నీ మాట్లాడుతుంటే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? అయ్యా, ఈ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? రాకడకు యుగ సమాప్తికి సూచనలు అడుగుతున్నారు. సూచనలు అంటే హింట్స్. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వర్షం పడే ముందు ఏమొస్తాయి చెప్పాలి? గాలి, ఉరుములు, మేఘాలు మొప్పేస్తే మనం అనుకుంటే ఏమని? వర్షం వస్తుంది. సూచన. సముద్రంలో తుఫాను వేగే ముందు ఒక సూచన కనిపిస్తుంది. సముద్రం అంతా నిమ్మలం అయిపోతుంది. సముద్రం ఎప్పుడు సైలెంట్ అయిపోతుందో అప్పుడు అనుకోవాలి తుఫాను వస్తుంది. సూచన. అలాగే యేసు ప్రభు రాకడకు కొన్ని సూచనలు జరుగుతాయట. యేసు ప్రభు అంటున్నాడు, సూచనలేవి ఆ శిష్యులు అడిగినప్పుడు యేసు వారితో ఇట్లాను, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు చాలు మొట్టమొదటి ఒక సూచన చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. ఏమని చెప్తున్నాడంటే, హలో, మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకోనండి. ఈ చివరి దినాలలో, ప్రభు రాకడ సమీపమై ఉంటున్న దినాలలో సేవకులు విస్తారంగా పెరిగిపోతారట. ఎవరు? 11వ వాక్యం కూడా ఒకసారి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేక మంది సేవకులు పెరిగిపోతారు. విశ్వాసం కంటే సేవకులు ఎక్కువైపోతారు. వాళ్ళు చేసే పని ఏమిటో తెలుసా? సంఘాన్ని ప్రభు రాకడకు సిద్ధపరచడం కాదు, స్వలాభాల కోసం ఎరలు వేస్తూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. నిన్ను ఏ విధము చేతనైనా ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలలో నుండి నిన్ను లాగివేయాలి, నీ ఆత్మీయతను పాడు చేయాలి అని కంకణం కట్టుకొని అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరుతారు. ఎప్పుడు జరుగుతుంది ఈ పని? రాకడకు ముందు. మరి ఇప్పుడు జరుగుతుందా లేదా? చెప్పాలి. జరుగుతుంది. అదే ఒక్కడు టీవీలో చూసుకో, ఆత్మ సంబంధమైన పని చేసి పనులు చూసుకోక కాపీ కొడతాం. సేవకులు పెరిగిపోతున్నారు. ఎవరికి నచ్చిన ఉపదేశం వాడు బోధిస్తా ఉన్నారు. సంఘాన్ని తప్పుదో పెట్టిస్తున్నాడు. ఒక ఆత్మ ఒక ఆత్మ లేదు. ఏది నమ్మాలి ప్రజలకి ఇచ్చేయకపోతే, ఏది ఇచ్చుకుంటే దాని దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక ఆయన ఉపవాసం ఉండాలనుకుంటాడు, ఇంకొక ఆయన ఉపవాసం ఏ అవసరం లేదు, ఏసై ఉపవాసం ఉన్నాడు అనుకుంటాడు. ఒక ఆయన దేవుడు రాకడ ఉందనుకోవడం లేదు అనుకుంటాడు. ఇలా ఉన్న నానా రకాల ఉపదేశాలు బయలుదేరుతాయి. ఎప్పుడు? రాకడకు ముందు. అందుకని మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా
చూచుకోండి. సంఘము మోసపరచబడకూడదు. మీకు అప్పగించబడిన ఉపదేశంలో ప్రభు రాకడకు మీరు కట్టబడాలి. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. రాకడకు ముందుగా ఇటువంటి ఉపదేశాలు బయలుదేరుతాయి. నేనే క్రీస్తుని చెప్పుకుంటారట. మా ఉపదేశమే కరెక్ట్, మా సంఘమే గొప్ప. ఇలా ఉన్న నానా రకాలైన అబద్ధ ప్రవక్తలు, బోధకులు ఇదే మాటని పౌలు అడిగితే తిమోతి పత్రికలు అంటాడు, దురద చెవులు గల వారే స్వకీయ బోధకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కడవరి దినాలలో ఇదే ప్రాసెస్ జరుగుతుంది. హిత బోధన సహించరు. ఆరోగ్యకరమైన బోధనే కొంతమందికి పడదు. ఎందుకో తెలుసా? మనుషులు స్వార్థపరులైపోతారు. మనుషులు ఏది ఈజీగా ఉంటే దానివైపు ఆకర్షితులైపోతారు. ప్రభు రాకడను సిద్ధపరిచే బోధలు అరుదైపోతాయి. చూడండి, ఈ రోజుల్లో టీవీ పెడితే ఎవరైనా మనకి నొప్పించే మార్గం వస్తుందండి. ఎవరు ఆత్మ సంబంధమైన దైవ సేవకులు తప్ప నొప్పించే మార్గం వస్తుందా? రాదు. ఇదిగో నీ జోబులు 500 పెట్టుకుంటే 1000 రూపాయలు అవుతుంది. నీకు ఇల్లు వచ్చేస్తుంది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఎంతసేపు మెసేజ్లన్నీ భూసంబంధమైన వాటి మీదే తిరుగుతూ ఉంటాయి. ఒక్క మాట మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో 3.5 సంవత్సరాలు నేను చెప్పిన అనేక మెసేజ్లు బైబిల్లో ఉన్నాయి. ఏ ప్రసంగంలోనైనా కూడా నీవు నా దగ్గరికి వస్తే నీకు ఇల్లు వస్తుంది, నీకు వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, నీకు పిల్లలు ఉంటుంది, నీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది. ఏ ప్రసంగంలోనైనా చెప్పాడా? చెప్పాడా? ఆయన ఎందుకు వచ్చు ఆయన ప్రార్థన చేసి వస్తుపరచు. మన విషయం ఎక్కడ బయట చెప్పొద్దని ఆయన చెప్పిన మెసేజ్ ఏమిటో తెలుసా? పరలోక రాజ్యం. అదిగో 10 మంది బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు పోలి ఉన్నది. ఆయన చెప్పిన మెసేజ్ ఏమిటో తెలుసా? పరలోక రాజ్యం. ఒక రైతు విత్తనాలు పట్టుకొని పొలంలో వేయడానికి వెళ్తే కొన్ని త్రోవ పక్కన, కొన్ని మంచి నేలన, కొన్ని ముళ్ళ పొదలకు ఆ విధమైన అనుభవాన్ని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఆవగించను పోలి ఉన్నది. పరలోక రాజ్యం దాని పోలి. ఎంతసేపైన ప్రసంగాల్లో ఏం చూపించాడు చెప్పండి? దేవుని రాజ్యాన్ని చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సంఘానికి కావలసిన వర్తమానం ఆశీర్వాదం కాదు, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం మీద మనం గురి నిలిపితే ఆటోమేటిక్గా మనకు కావలసిన దీవెనలన్నీ ప్రభు కలుగజేస్తాడండి. హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యము ఆహారమును పానీయమును కాదు, కానీ ఏమైందట? నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదని చెప్తాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని రాజ్యాన్ని గురించి మనం ఎదురు చూడాలి. అనేక రకమైన అబద్ధ బోధకులు బయలుదేరుతారు. దేవుని రాజ్యాన్ని మరుగు చేస్తారు. ఎంతసేపటికి లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదనే నీ మనస్సుని నిలిపేటట్లుగా చేసి దాని వైపే పరుగులెత్తుతూ ఉంటారు. ఎక్కడ మాస్టర్ గారు ఆశీర్వాద ప్రసంగం చెప్తే అక్కడ పరుగులెత్తండి. ఇది మాస్టర్ గారు మాస్టర్ ఎప్పుడు ఆయన నోట ఆశీర్వాదం వచ్చినవే రాదు. ఎంతసేపు అటు ఉండాలి, ఇటు ఉండాలి, అటు చేయాలి, ఇటు చేయాలి, అటుంటే వాళ్ళకి ఇటుంటే వాళ్ళకి ఇదే వర్తమానాలు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారు మీరు ఎన్ని చేసినా పర్వాలేదు, పర్వాలేదు, మీకు వారికి ఎదురు చూస్తున్నారు. ఒక్క పూటనే జరుగుతాడంటే ఆయన నోట ఇటువంటి బోధకులు బయలుదేరుతారు. కనుక ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు మోసపరచనివ్వకండి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ అంటున్నాడు, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు. సూచనలు అవి ఏంటంటే రెండవదిగా ఇప్పుడు ఈ అబద్ధ
యెహెజ్కేలు గ్రంథంలో ఈ మూడవ ప్రపంచ యుద్ధమును గురించి క్లారిటీగా పరిశుద్ధాత్మ యెహెజ్కేలుతో మాట్లాడాడు. మూడవ ప్రపంచ యుద్ధం ఎక్కడ ప్రారంభించబడుతుంది, ఏ దేశం మీదకి ఏ దేశాల వారు వెళ్తారు, అసలు మూడవ ప్రపంచ యుద్ధానికి ఎంతమంది సపోర్ట్గా నిలవబడతారు అనే విషయాలన్నీ కూడా ఆ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఇప్పుడు అదే మరికొన్ని దినాలలో జరిపించబడబోతా ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం ఇజ్రాయెల్ దేశం మీదనే జరుగుతుంది. దేని మీద? ఎక్కడ ఏది స్టార్ట్ చేస్తుందో తెలుసా? జర్మనీ, జపాన్ అనుకుంటాను. క్లారిటీ అదే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా అయినా మనకంట పెద్ద దేశం, చైనా కంటే రష్యా, ఇవన్నీ ఒక కూటమిగా ఏర్పడతారు. అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. ఇవన్నీ అంతర్గత ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆ ఇజ్రాయెల్ పక్కన ఉన్న లెబానోన్, ఈ దేశాలు, ఈ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి చుట్టుపక్కల, అవన్నీ కూడా ముస్లిం కంట్రీస్. వీటన్నిటికి సపోర్ట్ రష్యా. ఇప్పటికీ వాటికి మారక ద్రవ్యాలు, యుద్ధాల గురించి మనకు అందించేది అదే. కనుక అవన్నీ జరుగుతూ ఉన్నాయి, అంతర్గతంగా జరుగుతూ ఉన్నాయి. ఒక రోజున ఆ యుద్ధ సమాచారం వినబడబోతా ఉంది. మరొక విషయం చెప్పిన, ఎప్పుడైతే మూడవ ప్రపంచ యుద్ధం నాంది వేస్తారో, ప్రపంచ యుద్ధం జరుగుతుందో అదే సమయంలో ప్రభు రాకడ కూడా జరుగుతూ ఉంది. వాక్యానుసారం మీకు చెప్తాను ఒక రోజు మిగిలిన. ఇవన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? దేవుని రాకడ సమీపమై ఉన్నది. దేవుని రాకడ సమీపమై ఉన్నది. ఇకపోతే మరొక రోజున కూడా చెప్తా ఉన్నాడు. తర్వాత మీరు జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు ఏర్పడతాయి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఎప్పుడు జరుగుతుంది ప్రాసెస్? ఆయన రాకడకు ముందు జనులు మనల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. సకల జనముల చేత దేవుని నమ్మిన బిడ్డలు ఏమవుతారట? ద్వేషించబడతారు. ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది. పోయిన సంవత్సరం దాకా మనం నిమ్మలంగా ఉన్నాం అనుకున్నాం, కానీ మన ఏరియాలోనే పారిపోయింది. దీని అంతటికి కారణం ఏంటో తెలిసిన, దేవుని వాక్యం నెరవేర్పు. ప్రభు రాకడ సమీపం. కనీసం ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకోనివ్వట్లేదు. మన హైదరాబాద్ ప్రార్థన పెట్టండి, గతంలో తీసి ప్రారంభించారు. మన ఊళ్ళో గ్రామంలో వాళ్ళ ఇంట్లో బర్త్డే కూడా పెట్టుకుంటుంటే ఆ ఊరు సర్పంచ్ కొడుకు ఎదురుగా తీసి, ఇవన్నీ భయానకమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే అది వాక్యము నెరవేర్పు. శ్రమల పాలు చేసి చంపుతారు. సిద్ధమా చావడానికి? ఎంతమంది సిద్ధమండి? అట్లా చదువుకొని పోకూడదు. చావడానికైనా తెగించే వాళ్ళే ప్రభు రాకడలో నిలవబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వేషిస్తారు. అబ్బో ఆ దేవుడు వెళ్ళిపోతున్నావు. ద్వేషిస్తారు, దూషిస్తారు. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. అందుకని దేవుని లేఖనం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన
21 నిందకు నా హృదయం బ్రద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. అదిగో కరుణించు వారి కొరకు నేను ఎదురు చూశాను కానీ ఎవరు లేకపోయింది. ఓదార్చు వారి కొరకు నేను ఎదురు చూశాను కానీ ఎవరు కానరాలేదు. తావినాడు, నింద నాకు వచ్చింది, నిందకు నా హృదయం బ్రద్దలైపోయింది. ఆ నిందను భరించలేక బహుగా కృషించిపోయాను. కొంతమంది జీవితాల్లో కొన్ని గుండెలు పగిలిపోయే బాధలు కలుగుతూ ఉంటాయి. హృదయం బ్రద్దలైపోయే సమస్యలు మీ జీవితంలో ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితులలో దావీదట ఎవరైనా నన్ను కరుణిస్తారేమో అని ఎదురు చూశాడట. మనుషుల సహాయం కోసం, మనుషుల ఆదరణ కోసం, మనుషుల ద్వారా సేద తీరుదామని కరుణించేవారు వస్తారేమో కనిపెడితే ఒక్కరూ లేదట. ఓదార్చేవారు వస్తారేమో ఎదురు చూస్తే ఒక్క మనిషి కూడా కనబడలేదట. అదే దావీదు భక్తుడు మరొక కీర్తనలు అంటాడు. 40వ కీర్తన అనుకుంటాడు. మొదటి వాక్యం కదా, 40వ కీర్తన మొదటి వాక్యం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించాడు. గట్టిగా చెప్పండి. అక్కడేమో కరుణించే వాళ్ళ కొరకు ఎదురు చూస్తే ఒక్కడూ లేడు, ఓదార్చే వాళ్ళ కొరకు ఎదురు చూస్తే ఒక్కడూ కానరాలేదు. కానీ యెహోవా కొరకు ఎప్పుడైతే సహనముతో కనిపెట్టాడో, ఎదురు చూచాడో, ఎలా ఎదురు చూడాలట చెప్పలేదు, ఎలా ఎదురు చూడాలంటే సహనముతో ఎదురు చూడాలా. నీకు అనేకమైన సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ప్రభువులో ఉన్నప్పుడే, ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడే, దేవుని కొరకు నిలవబడినప్పుడే ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో నువ్వు నిలవబడాలి అంటే ఏం కావాలి? సహనం, ఓపిక చాలా ప్రాముఖ్యం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓపికతో గురి యొద్దకే మనం పరిగెత్తాలి, మన గోల్ పరలోకం. దేవునికి మహిమ కలుగును గాక. ఓపిక కావాలి. ఈ జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితులు, ఎలాంటి అనుభవాలు కలిగినా త్రోవ తప్పిపోకూడదండి. త్రోవ తప్పిపోయి ఓపిక లేని పరిస్థితి ఏమైందో తెలుసా? బుద్ధి లేని కన్యకలు ఓపిక ఉందా లేదండి? ఓపిక ఉందా? బుద్ధి కలిగిన వాళ్ళకి ఓపిక ఉంది. ఓపికతో పెళ్లి కుమారుడు వచ్చేదాకా కనిపెట్టారు, ఎదురు చూశారు. పెళ్లి కుమారుడు అక్కడ ఆలస్యమైన వచ్చేదాకా ఎదురు చూశారు. మరి ఈ రోజున దేవుని కొరకు నిందలు, శ్రమలు, బాధలు, కష్టాలు భరించడానికి నువ్వు ఓపిక కలిగి విశ్వాసంగా ఉంటున్నావా? ఓపికతో దేవుని నియమ నిబంధనల్లో నిలవబడగలుగుతున్నావా? శ్రమలు, కష్టాలు రాగానే పక్కకి వెళ్ళిపోతున్నావా? చిన్న బాధ కూడా తట్టుకోలేదు మనోళ్ళు. లోక సంబంధమైన వాళ్ళ కొరకు ఎదురు చూసి నష్టపోయాడు. ఎప్పుడైతే దేవుని కొరకు సహనముతో కనిపెట్టాడో, హల్లెలూయా హల్లెలూయా, వెంటనే ప్రభువు తన మనవిని ఆలకించాడట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే బిడ్డలైతే నీ ప్రతి సమస్యల నుండి ప్రభు నిన్ను దాటిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూసే వారికి ఏం కలుగుతుంది? నూతన బలం వస్తుంది. మరి
నుంచి ఒక స్వరం వస్తుంది, నువ్వెవరు నాకు తెలియదు, నేను ఎరగను అంటాడు. అప్పుడేమైన దేవుని చేత ఎరగను అన్న మాట వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఆ మాట? మనలో ఎందుకు బట్టి వచ్చింది? లేచి సోమరు ఏంటిదంటే ప్రతి ఆదివారం గుడికి రావాలని ఒప్పుకుంటుంది, వాళ్ళ పనులు చేయడానికి మాత్రం ఒప్పుకుంటుందా? సొంత పనులని ఏమండి అలోక సంబంధమైన ఫంక్షన్లకి అక్కడికి ఇక్కడ తిరగడానికి ఏమో ఒప్పుకుంటుంది? ఆ షట్ల కాడ పుట్ల కాడ కొంచెం ముచ్చట్లు పెట్టుకోవడానికి ఏమో ఒప్పుకుంటుంది? అలోక సంబంధమైన స్నేహితులతో కొంచెం ఆ గోడల మీద కంసలు తాగడానికి, ఆ పెండ పుచ్చుకున్నట్లో పుచ్చుకోవడానికి, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలకు ఏమో ఒప్పుకుంటుంది? యవనస్తులు కూడా ఓపిక ఉండడం లేదు. శనివారం రాత్రి రావడం పెట్టి యవనస్తులు కూడా ఓపిక ప్రార్థన ఇళ్ళ కాడ సొమ్ము నిద్రపోతున్నారు. ఏ బ్యాచ్ అంతా చెప్పండి, ఏ బ్యాచ్? బుద్ధి లేని కన్యకలు, ఓపిక లేని బ్యాచ్కి. ఈ బ్యాచ్లని పక్కన పోయే బ్యాచ్లు కాదు అవి. ఆ రోడ్ డోర్ దాకా వచ్చేటనే ఎవరో నాకు తెలియదు, గెట్ లాస్ట్. అందుకే దావీదు అంటున్నాడు, లోక సంబంధమైన వాళ్ళ కొరకు ఎదురు చూసిన ఒక్కడు నా దగ్గరికి రాలేదు, కానీ ఎదురు చూసిన వెంటనే నా మనవి ఆలోచించి ఏం చేశాడట? నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. గట్టిగా చెప్పడం కొట్టి పైకి లేపేదేమో మన దేవుడు. కాళ్ళకి గుంజేవాడు వాడు. మనుషులైతే వెలుగుతున్న వాళ్ళని చూసి లాగాలని చూస్తారు, కానీ దేవుడు ఆ భయంకరమైన ఊపిలో గుంటలో ఉన్న వారిని సైతం బయటికి తీసుకుని వచ్చి పైకి లేపేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఏం చేశాడట? నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచేశాడు. గట్టిగా చెప్పండి. అంత మాత్రమే ఏం చేశాడట? స్తోత్ర రూపము ఒక కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూస్తే నాశనకరమైన పరిస్థితుల్లో నుండి, దొంగ పాపమనే ఊపిలో నుంచి నేను పైకి లేపడం మాత్రమే కాకుండా నేను స్థిరపరుస్తాడు. బండ మీద నిలిపి అడుగులని స్థిరపరుస్తాడు. స్థిరపరచడం మాత్రమే కాకుండా నీ నోట కొత్త పాట ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. నూతన గీతాలు ఉంచుతాడు. నీకు నూతన బలమును దయచేస్తాడు. నువ్వు అలసిపోయేటట్లుగా ఉండవు. అంచెలంచెలుగా ప్రభు పైకెక్కిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూశాడు కనుకనే దావీదు వృద్ధాప్యంలో వచ్చేసరికి మంచి ముదిమిలో మరణం పొందాడట. ఐశ్వర్య ప్రభావములు కలిగి మరణం పొందాడట. దావీదు సింహాసనం నేటికి స్థిరపరచబడింది. నువ్వు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే అనుభవం నీకు ఉండాలి. లోక సంబంధమైన మనుషుల సహాయం కొరకు ఎదురు చూసే విశ్వాసిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చోట మరొక భక్తుడు మరొక దాని కొరకు ఎదురు చూస్తాడట. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. విస్తారముగా కావాలని నేను ఎదురు చూచితిని కానీ కొంచెముగా పడెను. దానికి ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టేదను. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉందో. ఆ భక్తుడు ఎక్కడ విస్తారముగా పండాలి అని ఎదురు చూశాడు. అంటే భూ సంబంధమైన
ఈ రోజుల్లో చాలా మంది కూడా డబ్బులు ఇస్తాము అంటే ఆదివారంలో గుర్తుండదు. నేనంటే జాగ్రత్తగా అమ్మా, కడవరి దినాల్లో ఉన్నా, చివరి దినాల్లో ఉన్నా, నువ్వు ఎదురు చూడవలసింది దేవుని రాజ్యాన్ని. భూ సంబంధమైన ఆఫర్లు 300 కాదు. కూలి ఎందుకు కట్టే ఎంత మాకు 300 ఆదివారం పూట అమ్మా 300 కూలేస్తాం అని దగ్గరికి వచ్చినా నువ్వు దాని కొరకు ఎదురు చూడకూడదు. ఈయన ఎదురు చూశాడు, విస్తారముగా పండాలని ఎదురు చూశాడు, కానీ కొంచెం పండిందంట. వినండి, దాని ఆ కొంచెం పంటను తీసుకొచ్చి ఇంట్లోనికి పెట్టేసరికి దాని దేవుడు ఏం చేశాడట? చెదరగొట్టేశాడట. రోగాలని, అప్పులని, వడ్డీలని, ఏమండి ఏదో ఒక సమస్యలని ఏం చేశాడు? ఆ కొంచెం పంటను కాస్త చెదరగొట్టేశాడట. ఇప్పుడు దానివల్ల ఎవరి ప్రయోజనం ఉందా? ఎవరి ప్రయోజనం ఉందా? ఎదురు చూడవలసిన దాన్ని ఎదురు చూస్తే నీకు రావలసినవన్నీ నీ దగ్గరికి ప్రభు సమకూర్చుతాడు. కొంతమందికి దురాశ. ఆ రోజు పనిచేస్తున్నది దేవుడు చెప్పాడా లేదని. 7వ రోజు కూడా నువ్వు ఆరాధన వదిలేసి దైవ సన్నిధిని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, సన్నిధికి దూరం అయిపోయి ఆ 7వ రోజు కూడా సంపాదించుకోవడానికి వెళ్తే అది ఆశనా దురాశనా చెప్పాలి. మాట్లాడుతున్నాను అయ్యారు బ్రదర్స్ సైన్ తగ్గడానికి కారణం ఏంటిది? ఎక్కడ పోయి మనలో విస్తారముగా సంపాదించుకుందామని ఎదురు చూడడానికి. ఒకవేళ సంపాదన ప్రస్తుతం ఉంటుంది, ఇంటికి రాగానే చెదిరిపోతుంది. జాగ్రత్త, చెదిరిపోతుంది. 4 రోజులు జరగబడుతున్నప్పుడు ఏమైతుందండి? ఏమైతుంది? ఎక్కడెక్కడ పోతుంది చెప్పు ఒకసారి. స్కానింగ్ పోతుంది, మెడికల్కి పోతుంది, డాక్టర్ ఫీజుకు పోతుంది. పోతుందా లేదా? నువ్వు 300 చూసుకుంటే 1000 రూపాయలు అవుతుంది బిల్లు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టే విశ్వాసంగా ఉండకూడదు, దురాశ ఉండకూడదు. నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతుకు, దేవుని నియమం ప్రకారంగా బ్రతుకు. హల్లెలూయా. అతిగా ఆశిస్తే అది నీకు కీడు తెచ్చి పెడుతుంది. బైబిల్లో దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణానికి ఉంటుంది. దురాశ చాలా మోసం. నీకు 1000 రూపాయలు ఇస్తానన్నా దేవుని సన్నిధి కంటే విలువైనది లేదండి. వినండి, నేర్చుకునండి, అవి పాటించండి. సంవత్సరాల విశ్వాసంలో ఉండడం కాదు, మేము మోస్ట్ సీనియర్ విశ్వాసంలో చెప్పుకోవడం కాదు, ఆచరణలో ఉండాలి. విశ్వాసం అనేవాడు ఆదివారం ఆరాధనలో ఉండాలి. విశ్వాసం ఉన్న లక్ష్యం అది. హల్లెలూయా. పనిలో పొరపాటు ఉండకూడదు. చూడండి, ఆ కొంచెం పంటను తీసుకొస్తే చెదరగొట్టేశాడట. చెదరగొట్టేసిన తర్వాత ఎందుకు చెదరగొట్టాడో తెలుసా? చెప్తున్నాడు, నా మందిరము పాడైంది. ఏ మందిరం పాడైంది? నీ హృదయం అనే ఈ ఆలయం పాడైంది. కానీ నీ సొంత పనులు, ఇంటిని కట్టుకోవడానికి ప్రయాసపడడం చేయడమే కదా ఆగింది. నీ సొంత పనులు చేసుకోవడానికి ప్రయాసపడడం చేయడమే కదా గారు. అంతేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. నీ సొంత కార్యక్రమాలు నిమగ్నం అవడం చేత కదా ఉన్నది కూడా పోయింది. మాట చెప్తానండి, మనం ఎప్పుడు మనకంటే హయ్యర్ వాళ్ళని చూసి మనం అక్షరపడకూడదు, మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి అసూయపడకూడదు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ప్రభునందు మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసి తిండికి మాకు ఇబ్బంది అవుతుంది, తినడానికి కూడా మాకు లేదు అన్నవాళ్ళు మన చర్చలో ఎవరు లేరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా చేతి దగ్గర మాకు తినడానికి లేదయ్యా, తిండి కూడా మాకు ఇబ్బంది అవుతుంది అన్నవాళ్ళు ఎవరైనా చేతి
సెట్ చేశారు. రోడ్ల మీద ప్లాట్ఫారాల మీద అడుగుకునే వాళ్ళు ఉంటారే, తెలుసా మీకు? రోడ్ల మీద అడుగుకునేవాళ్ళు వాళ్ళు దేని కొరకు ప్రయాసపడతారు? ఒక్క ముద్ద అన్నం కొరకు ప్రయాసం. చిన్న చిన్న పిల్లలు వేసుకొని, చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఆ చలిలోని, ఆ వర్షంలోని, ఫ్లైఓవర్గా దాంట్లో కింద వాళ్ళు బ్రతుకు గడుపుతూ ఉంటారు. వాళ్ళని మనల్ని చూసుకుంటే మనం బెటర్ కదా? వాళ్ళకంటే మనం మంచిగా ఉన్నామా లేదా? దేవుడు మనకంటే మనం ముందు స్థితిలో పెట్టాడా లేదా? మరి ఆ సంతోషంతో బ్రతకాలా? మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి నేను అట్టయిపోవాలి, నువ్వు అట్టయిపోవాలని నేను తీసుకెళ్ళాలని వాడేస్తాను దేవుడు. నువ్వు ఆ ప్రాసెస్లో వెళ్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు. దురాశలో వెళ్తూ నీ ఆత్మీయ జీవితాన్ని భంగం చేసుకుంటున్నావు. ఆదివారం కూడా నేను సంపాదించేయాలా అని అనుకొని ఒక్క పోరాడుతున్నావు. అది దానికి అర్థం. నువ్వు ఎదురు చూడవలసిన విషయాలు ఈ లోక సంబంధమైనవి కాదు. మీకా భక్తుని అడిగితే ఆయన కూడా మాట చెప్తారు, చదవండి. మీకా భక్తుని అడిగితే 7వ అధ్యాయం 7వ వాక్యం. ఏం చెప్పండి పైన లేదు, ఎందుకు అయినా అని రాశాడు అక్కడ? విరోధులవుతురు అయినను, హల్లెలూయా. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేస్తున్నారు. ఎవరింటి వాళ్ళు వాళ్ళకే విరోధులు అయిపోతున్నారు. ఎలాంటి జాగ్రత్త? అయినా ఇటువంటి పరిణామాలు జరిగినా ఏది పట్టించుకోను. నా దృష్టి ఏంటో తెలుసా? యెహోవా వరకే నేను ఎదురు చూస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాను. అది నీ కాన్సెప్ట్, అది నీ గోల్, అది నీ గురి అయి ఉండాలి. దేవుని బిడ్డలైన మన గురి పరలోకం అంతే. ఈ లోక సంబంధమైన వాటి మీద మన దృష్టిని నిలబడకూడదు. ఎన్ని జరిగినా నా గురి అదిగో ఆయననే, ఆయన కొరకే నేను ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మనుషుల కోసం ఎదురు చూశాడు, ఫలితం శూన్యమే. ఇదిగో హగ్గయి గ్రంథంలో రాయబడిన మాట, లోక సంబంధమైన సంపాదన కోసం ఎదురు చూస్తే ఫలితం ఏంటిది? శూన్యమే. ఇప్పుడు 3వ మాట చదవండి. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉండును, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. గట్టిగా చెప్పడం. అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడట? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడట. ఎక్కడ ఎదురు చూస్తున్నావా అబ్రహాము అంటే? ఈ లోకంలో ఉండే నేను ఎదురు చూస్తున్నాను. దేని కొరకు? పునాదులు గల పట్టణం అంటే ఈ లోకానికి ఏం లేనట్లు? పునాదులు లేవు. ఇది అశాశ్వతమైన లోకం, స్థిరమైనది కాదు. ఇది అస్థిరమైన లోకం. అబ్రహాముకి ఏం తక్కువ అంటే? అబ్రహాముకి ఇప్పుడు మనకున్న హెవీ డబ్బును మనుషుల ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ కంటే గొప్పవాడు అబ్రహాం. ఆ రోజుల్లోనే అంత ధనం ఉంది, పనివాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, విస్తారమైన సంపాదన ఉంది. ఎన్ని ఉన్నా ఆయన ఏమీ చూడడం, ఆయన చూపెట్టిపోయింది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అదిగో ఆ పట్టణం నాకు కావాలి. గట్టిగా చెప్పడం. అదే పరలోక పట్టణం, అదే పరలోక రాజ్యం.
అందుకే కొడుకును ఒక్కగానొక్క కొడుకును బలిచ్చేయమంటే మారు మాట మాట్లాడకుండా ఇది అనవసరం అని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఈడ్చుకుంటా ముక్కుకుంటా మూడుకుంటా అయినా ఈ లోకమే కావాలి. ఏంటిది 4 రోజులు జ్వరం వచ్చి మోషన్లు అయినాయి అంటే ఏంటట్టు భూమి మీద ఇంకా మనకి ఆశలు ఎందుకమ్మా బతుకులు? ఆ పిల్లలకు పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, పిల్లలకు పెళ్లి చేయాలి. పెళ్లి చేసిన తర్వాత ఇంకో ఏమైనా ఆలోచన వస్తుందో తెలుసా? వాళ్ళ కడుపులో ఫండో ఖాళీ ఉంటే అప్పుడు ఇంకా మనం భూమిని పట్టుకొనే ఎలాడుతూ ఉండాలి. ప్రభు రాకడ సమీపమై ఉంటున్నప్పటికీ కూడా మన ఆలోచన ఇంకా భూ సంబంధమైన వాటి మీదనే, భూ సంబంధమైన కార్యక్రమాల మీదనే. అబ్రాహామును అడిగితే నాకు ఇదేమవుతుంది నాయన, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల కోసం ఎదురు చూడకూడదు, సంపాదన కోసం ఎదురు చూడకూడదు. మనం ఎదురు చూడవలసిందల్లా యెహోవా కొరకు మాత్రమే ఎదురు చూడాలి. ఆ పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూడాలి. అది దేవుని చేత కట్టబడిన పట్టణం. అది హల్లెలూయా. మరొక మాట చెప్పనా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. గడిక చెప్పబడుతుంది. అర్థమవుతున్నాయండి? ఈ మెసేజ్ అర్థమవుతుందా? అర్థమవుతుందండి? హల్లెలూయా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, మనం ఉంటున్న ఇల్లు, ఈ మందిరం ఏదైనా కానీ ఈ నివాసం ఏమైపోతుంది? ఒక రోజున శిథిలమైపోయినా. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అదిగో నిత్యం. ఇదేమో శిథిలమైపోయేది, అది నిత్యమయునైనా నివాసము పరలోకమందు మనకు ఒకటి ఉన్నది, అది నిరీక్షణ. దాని కొరకే మన ఎదురు చూపు. నాకు ఒక నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఒక పాట ఉంటుంది చూడండి. నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరైన కలతలు లేవు, యుగ యుగములు పరమానందం. ఎక్కడ కట్టిండు ఆయన? చెప్పాలా? పరలోకములో ఒక ఇల్లు ఉంది, అది నిత్యమైన ఇల్లు. ఆ ఇంటి కొరకే మనం ఎదురు చూడాలి. ఈ లోకం అశాశ్వతమైనది. అబ్రహాము దాని కొరకే ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కానీ అబ్రహాముకు అంత ఈజీగా అది దొరకదు. క్రొత్త నిబంధన బిడ్డలమైన మనకు మాత్రం అది సంపాదించుకోవడం చాలా ఈజీ. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తం చేత మనం కడగబడ్డాం. యేసు రక్తం చేత కడగబడిన మనకి పరలోకంలో ఆ ఇంటిని సంపాదించుకోవడం చాలా సులభం. అవకాశాన్ని పాత నిబంధన భక్తులకు లేని ఆ యొక్క పనిని, ఆ వ్యవస్థని క్రొత్త నిబంధన భక్తులమైన దేవుడు మనకు అప్పగించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత యోగ్యం దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో మనం అంతగా మనం ఎన్న తగిన వారం దేవుని దృష్టిలో. పాత నిబంధన భక్తులకు లేని ఆధిక్యతను, ఈ అర్హత యోగ్యత లేని ప్రభు మనకి ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఘనమైన వ్యక్తులుగా దేవుని దృష్టిలో మనల్ని చేస్తే నీ ఎదురు చూపులు మరి ఎవరి కోసం ఉన్నాయి? యవనస్తులారా, ఎవరి బిడ్డలారా, మీ ఎదురు చూపులు ఎవరి కోసం?
ప్రియుడైన యేసు కోసమా, లోక సంబంధమైన ప్రియుడి కోసమా, ప్రియురాలు కోసమా? నీ ఎదురు చూపులు లోక సంబంధమైన వాటి ఆకర్షణల కోసమా? కొంతమందికి ఆ బట్టల కోసం ఎదురు చూపులు, ఎప్పటికైనా నేను కొనుక్కోవాలా, ఆ హీరోయిన్ వేసుకుంది నేను వేసుకోవాలి, ఆ హీరో వేసుకున్నాడు ఆ ప్యాంట్ నేను కూడా. ఇటువంటి లోక సంబంధమైన పిచ్చ ఎదురు చూపులో చూస్తున్నావేమో, వాటిని మానే. నీ ఎదురు చూపు మన ప్రభు కొరకు మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా చదవండి. హెబ్రీ పత్రిక 13:14. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోవుచున్న దాని కోసమే మనము ఎదురు చూచుచున్నాము. గట్టిగా చెప్పండి. ఎందుకంటే మనకిక్కడ నిలవరమైన పట్టణము లేదు. నువ్వు అనుకుంటున్నావో నా ఇల్లు, నా పిల్లలు, మా వాళ్ళు, మా చుట్టాలు, మా బలగం, మా బంధువులు అని అనుకుంటున్నావేమో. ఎవరిని వాళ్ళు కాదు చస్తే. అర్థమైందా? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, ఏది కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూసి మరణిస్తే అక్కడ నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. అందరం దేవుని వారముగా మార్చబడతాం. హల్లెలూయా. ఏ రక్త సంబంధాలు ఉండవు. మహిమ కలిగిన శరీరముతో ప్రభుతో యుగ యుగాలు రాజ్యం వెళ్తామండి. దేవునికి స్తోత్రం. అటువంటి ఉన్నతమైన ఆధిక్యతను ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూసేవారికి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. మనుషుల కోసం కాదు, సంపాదన కోసం కాదు. అబ్రహాములాగా దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన మైండ్ నుంచి బయటికి రండి. లోక సంబంధమైన ఆలోచనల నుంచి బయటికి రండి. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మొక్కుబడిగా ఆదివారం గుడికి వచ్చి వెళ్ళడం కాదండి. దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోనండి. ప్రభు రాకడ సమీపమై ఉంటున్న దినాల్లో ఉన్నాం. ఒకవేళ చెయ్యి విడిచిపెట్టబడితే భయానికమైన పరిస్థితిలోనికి వెళ్తాం. ఆ బాధ తట్టుకోలేమండి. చెయ్యి విడిచిపెట్టబడితే ముద్ర వస్తుంది. చెయ్యి విడిచిపెట్టబడితే భయంకరమైన శిక్ష వస్తుంది. ఆ బాధను తట్టుకోవడానికి మనం భరించలేం. కనుక నా ప్రియమైన వారులారా, మనకు దేవుడిచ్చిన ఈ కృపాకాలంలోనే, ఈ సమయంలోనే మన ఆధ్యాత్మికమైన జీవితాలను ప్రభు రాకడ కొరకు మనం కట్టుకొందుముగాక. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసే కృపను మనందరికి దేవుడు దయచేయునుగాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రభు సన్నిధిలో ఒక మంచి ప్రార్థన చేసుకోనండి. ప్రభా, నేను ఆ పునాదులు గల పట్టణమును నాకు కావాలి. అంతేకాని ఈ లోక సంబంధమైన మనుషుల వైపు నేను ఎదురు చూడకూడదు నాయన. లోక సంబంధమైన ఆస్తి పాస్తుల కోసం ఎదురు చూస్తూ నీ ఉన్నతమైన విలువలను నేను కోల్పోకూడదు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నోర్లు తెరుద్దామని అందరం నోర్లు తెరుద్దాం.